వెల్కమ్ టు V999 న్యూస్. అనకాపల్లి పరవాడ లంకెలపాలెం కమర్షియల్ టాక్స్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఏసీబీ దాడి. కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జయలక్ష్మి 25,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ. అందరికీ నమస్కారం. మా కేసులో ఫిర్యాదుదారుడైన విశ్వేశ్వర్ విశ్వనాథ్, ఆయన హైదరాబాద్ వాస్తవ్యుడు. ఆయన ఇంటీరియర్స్ డిజైన్ వర్క్ చేస్తుంటాడు. ఆయన విశాఖపట్నంలో ఆయన కొత్తగా ఒక వర్క్ వచ్చింది స్కై పార్క్లోని. ఆ సంబంధించిన మెటీరియల్ని, అంటే ప్లైవుడ్ మెటీరియల్ని ఆయన హైదరాబాద్లో బుక్ చేసుకొని కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ ద్వారా విశాఖపట్నం తీసుకొచ్చాడు. సుమారు 42,000 రూపాయల మెటీరియల్. ఆ మెటీరియల్ మన విశాఖపట్నం 1 టౌన్లో ఈ కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన గొడౌన్లో ఉంచడం జరిగింది. ఆయన రావడం కొద్ది రోజులు లేట్ అయిన టైంలో మన కేసులో ముద్దా అయిన డీసీటీఓ అచ్యుతాపురం ఈమె 15వ తారీఖున ఆ ట్రాన్స్పోర్ట్ గొడౌన్ చెక్ చేసి అవి ఇన్వాయిస్ లేకుండా ఉన్నాయని చెప్పేసి దాని తాలూకా ఎల్ఆర్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఈయనకు మన కంప్లైంట్ ఆయన వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడితే, మొదటగా 30,000 రూపాయలు మీరు లంచంగా ఇస్తే మీ ప్రాపర్టీ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ చేసి దాని మీద 25,000 రూపాయలకి ఆమె తగ్గించారు. మనకి ఆయన కంప్లైంట్ నిన్న ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆమె ఆ అమౌంట్ 25,000 లంచం డబ్బులు కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ అయిన సన్యాసిరాజుకి ఇమ్మని చెప్పడం జరిగింది. ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈరోజు సన్యాసిరాజు ఆ డబ్బులు తీసుకుంటుండగా మేము పట్టుకొని అతన్ని కస్టడీలో తీసుకున్నాము. అలాగే జయలక్ష్మి, ఈవిడ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ అచ్యుతాపురం, ఈమెను కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తున్నాము. అరెస్ట్ చేసి రేపు రిమాండ్కి పంపిస్తాము.